పక్కా ప్లాన్తో మాధవీలతను బరిలోకి దించింది బీజేపీ. మాధవీలత దూకుడుతో అసదుద్దీన్కు చెమటలు పట్టాయనే చెప్పుకోవాలి. అసదుద్దీన్కు గట్టి పోటీ ఇచ్చారు మాధవీలత. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో 46.08% పోలింగ్ నమోదైంది. ఇక హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. యాకత్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 24 రౌండ్లు కౌంటింగ్ జరగబోతోంది. ఇక చార్మినార్లో అత్యల్పంగా 15 రౌండ్ల కౌంటింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఉత్కంఠగా మారిన ఆ ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ వేసుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కూడా 1-2 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇటు మాధవీలత గెలవచ్చు అని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది, ఎటువంటి ఉత్కంఠ ఉంది, బీజేపీ ఏమంటోంది? యాకత్తిని ఈసారి హైదరాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి ఎవరు గెలుస్తారన్న దానిపై ఒక చర్చ అయితే కొనసాగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే అటు అసదుద్దీన్ ఫ్యామిలీకి కానివ్వండి, అసదుద్దీన్ కంచుకోటగా ఉన్నటువంటి ఎంఐఎం కంచుకోట ఈసారి బద్దలు కొట్టబోతుందా అనే ప్రశ్నలకు కూడా చాలా మంది అవుననే సమాధానం ఇస్తున్నారు. ఎందుకు దీనికి ప్రధాన కారణం అటు బీజేపీ అభ్యర్థి కూడా కొంపల్లి మాధవీలత కూడా అటు గట్టి పోటీ అసదుద్దీన్ ఇవ్వడమే కాకుండా జాతీయ నేతల్ని సైతం అక్కడికి తీసుకొచ్చి ఒకవైపు అమిత్ షాతో రోడ్ షో కానివ్వండి, ఇతర నేతలతో కూడా విస్తృతంగా ఆ పర్యటనలు చేసి అక్కడ ప్రచారం అయితే కొనసాగించింది. మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఆ అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒకవైపు కూడా బీజేపీకి ఉన్నటువంటి ఓట్ షేరింగ్ ఏదైతే ఉందో ఆ ఓట్ షేరింగ్ తో పాటు మరింత ఆ ఓట్ షేరింగ్ పెంచుకునే విధంగా కూడా మాధవీలత కంటిన్యూగా పాదయాత్ర చేశారు. ఒకవైపు అగ్రనేతల అక్కడ పర్యటనతో పాటు కింద ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కానివ్వండి, హోటళ్లను కూడా ప్రధానంగా కలుస్తూ కూడా ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి, బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి ఎన్నో ఏళ్లుగా పాత బస్తీ ఒకవైపు అటు ఎంతో వెనుకబాటుకు కూడా గురైంది కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి హిందూ ఓటర్లను ఒకవైపు టచ్ చేస్తూనే మరోవైపు మైనార్టీ ఓట్లను కూడా ఒకవైపు తన వైపుకు ఆకర్షించే విధంగా కూడా మాధవీలత ప్రచారం కూడా కొనసాగింది. ఒకవైపు మీడియాలో, మరొక వైపు ప్రజల్లో దూసిపోయినటువంటి మాధవీలత ప్రచారం చూసిన అసదుద్దీన్ సైతం కూడా ఒకవైపు ఆ ప్రచారానికి నేరుగా రంగంలోకి దిగారు. ఉన్నటువంటి అటు హైదరాబాద్ కింద ఉన్నటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒకే ఒక కాన్స్టిట్యున్సీ గోషమాల్ అటు బీజేపీ ఖాతాలో ఉంది. మిగిలిన కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలన్నీ కూడా ఎంఐఎం ఖాతాలో ఉండడం, ఎంఐఎం కూడా అక్కడ తిరుగు లేకుండా 84 నుంచి అటు అసద్ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ కూడా అక్కడ గెలుచుకుంటుంది. ఆ తర్వాత 2004 నుంచి కూడా అసదుద్దీన్ ఓవైసీ కూడా కంటిన్యూగా ఎంఐఎం జెండా కూడా అక్కడ ఎగరవేస్తున్నారు. ఈసారి ఆ కోటల్ని బద్దలు కొట్టేందుకు కూడా వ్యూహాత్మకంగా బీజేపీ అటు మాధవీలతను దించింది. దానికి అనుగుణంగా మాధవీలత సైతం కూడా ఒకవైపు కూడా దూసుకెళ్లినటువంటి సిచ్యువేషన్ అవుతుంది. మరికొన్ని గంటల్లోనే అటు లోక్సభ ఫలితాలు కూడా వెలువడినాయి. దీనికి సంబంధించి మాధవీలత కూడా అక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్పి కూడా అటు 2-3 సర్వే సంస్థలు అలాగే టీవీ ఛానల్ సంబంధించినటువంటి సర్వే కూడా ఒకవైపు కూడా వెల్లడించింది. దీంతో ఈసారి అటు అసద్ కోట ఏదైతే ఉందో ఎంఐఎం కోట ఖచ్చితంగా కూడా ఈసారి బద్దలు కాపోతుందా అని చెప్పి కూడా ఒకవైపు చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మాధవీలత ప్రచారంలోనే కాదు అసద్ ధీటుగా ఒకవైపు కూడా పెద్ద మొత్తంలో కూడా గ్రౌండ్ వర్క్ చేస్తూ వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా ఇందాక చెప్పుకున్నట్లు ముస్లిం మైనార్టీ ఓట్లు, ప్రధానంగా అందులో ఉన్నటువంటి మహిళల ఓట్లను తన వైపుకు తిప్పుకునేందుకు ఆకర్షించేందుకు కూడా ఒకవైపు కూడా మాధవీలత ప్రయత్నం చేశారు. గతంలో అసదుద్దీన్ ఏదైతే మెజార్టీ ఉందో, ఒకవేళ మాధవీలత కూడా గెలవకపోతే గతంలో 2 లక్షలకు పైగా కూడా అసదుకు మెజార్టీ వచ్చింది. ఈసారి కూడా ఒకవైపు కూడా మెజార్టీ తగ్గుతుంది. ఖచ్చితంగా అసదుకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒక పక్క అటు పోలింగ్ విషయానికి వస్తే మాత్రం ఈసారి 46% పైగా కూడా ఒకవైపు పోలింగ్ అయింది. ఆ పోలింగ్ జరిగిన రోజున కూడా ఒకవైపు కూడా పెద్ద ఎత్తున అటు ఎంఐఎం పార్టీ కూడా ఒకవైపు కూడా దొంగ ఓట్లు వేయించింది, రిగ్గింగ్ జరిగిందంటూ కూడా మాధవీలత ఒకవైపు కూడా ఆరోపణలు అయితే చేశారు. దానికి అనుగుణంగా రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ ఏదైతే ఉందో కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ విధించడమే కాకుండా వాటికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చేయకుండా ప్రధానంగా గతంలో ఏదైతే పాత బస్సులో జరిగినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని అటు ఎన్నికల కమిషన్ సైతం కూడా భారీ భద్రతా బలగాలను ఏర్పాటు చేయడం కాకుండా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా మాధవీలత గట్టి పోటీ ఇస్తుందని కొంతమంది అంటుంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కాషాయ జెండా మాధవీలత ఎగరేస్తుందని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక పక్క అటు సర్వే ఫలితాల్లో సైతం కూడా వచ్చినటువంటి బీజేపీకి అనుకూలంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అందులో ఖచ్చితంగా మాధవీలత గెలుపు కూడా ఉంటుందని చెప్పి కూడా బీజేపీ నేతలు, బీజేపీ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్, రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం అసదుద్దీన్కి షాక్ తప్పదా అంటే కనుక
అవుననే ప్రచారమే జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ మాత్రం ధీమాను వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ పార్లమెంటు ఫలితాలపై ఇన్ఫాక్ట్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొట్టమొదటిసారి ఆసక్తి రేపుతోంది హైదరాబాద్ పార్లమెంటు ఫలితం చాలా ఏళ్ల తర్వాత. ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం అభ్యర్థిగా అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా కొంపెల్ల మాధవీలత పోటీలోకి దిగారు. పక్కా ప్లాన్తో మాధవీలతను బరిలోకి దించింది బీజేపీ. మాధవీలత దూకుడుతో అసదుద్దీన్కు చెమటలు పట్టించారని చర్చ కూడా అక్కడ జరిగింది. ఈ నేపథ్యంలో అసదుద్దీన్కు గట్టి పోటీ ఇచ్చారు మాధవీలత అనే మాట కూడా అక్కడ వినిపిస్తుంది. అయితే హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో 46.08% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. యాకత్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 24 రౌండ్ల కౌంటింగ్ జరగబోతోంది. అలాగే చార్మినార్లో అత్యల్పంగా 15 రౌండ్ల కౌంటింగ్ జరగబోతోంది.